యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఇప్పటికి ఒక 10 రోజుల నుండి ఒక న్యూస్ హల్చలవుతుంది. ఆ న్యూస్ ఏంటంటే రామ్‌నగర్ అని చెప్పగానే అందరికీ బాగా గుర్తుకొచ్చేది బోనాలు. సో, బోనాల జాతర అనగానే అఖిల్ పైల్వాన్ గుర్తుకొస్తూ ఉంటారు. అఖిల్ పైల్వాన్ జరిగినటువంటి న్యూస్ అంటే తనకున్నటువంటి ఒక హోటల్‌ని లీజ్‌కి ఇవ్వడం అని జరిగింది. సో, ఆ హోటల్‌లో వ్యభిచారం జరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది అమ్మాయిలను పట్టుబడి పెట్టారు. తనతో పాటు అఖిల్‌ని గూడా ఒక 3 రోజులు పోలీసులు కస్టడీలో ఉంచుకొని అసలు ఏం జరిగింది అని చెప్పేసి తీసుకోవడం ద్వారా తర్వాత మళ్ళీ తనని రిమాండ్ చేశారని చెప్పేసి ఇప్పటివరకు న్యూస్ అయితే తెలిసింది. సో, ప్రెజెంట్ తను ఉన్నటువంటి రామ్‌నగర్ వాళ్ళ ఇంటి నివాసంలోనే ఉన్నాము. కానీ ప్రస్తుతానికి వాళ్ళ ఇల్లు మాత్రం మొత్తానికి లాక్ చేయబడి ఉంది. వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంతవరకు అయితే ఏం సపోర్ట్ చేయడం లేదు. ఇది రామ్‌నగర్‌లో అఖిల్ పైల్వాన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు యూత్‌ని ఇంకా బాగా చాలా వరకు అట్రాక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి. బోనాలు చేస్తూ ఉంటాడు. అట్లే కాకుండా చాలా వరకు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీ యూత్‌కి కూడా బాగా ఫాలోయింగ్ ఉందనుకుంటా. సో, ఇప్పుడు మీ అన్న అట్లా అరెస్ట్ అయిపోయి జైల్లో ఉన్నందుకు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు చెప్పండి? ఏమో అక్క మాకైతే తెలియదు. మా అన్న అయితే ఇట్లా చేస్తాడని తెలియదు. మేము అయితే నమ్ముతలేము. ఇది బోనాలు అయితే మస్తు చేస్తాడన్న. మొత్తం ఇది అంతా పబ్లికే ఉంటుంది. మీకు ఇట్లా నించొని కూడా స్థలం ఉండదు, అట్లా ఉంటుంది పబ్లిక్. మాకోసం డీజే యాప్రాలు అన్నీ పెట్టిస్తాడు. బోనాలకైతే మస్తు ఎంజాయ్ చేస్తాం అన్నతోని. కానీ ఇట్లా అవుతుందని మాకు కూడా తెలియదు అక్క, ఇట్లా అవుతుందని. మాట్లాడినామాక కానీ అంతా ఫేక్ అంటారు కొంతమంది. ఇక మేమో నమ్మాలో నమ్మొద్దో మాకు తెలియదు. ఇక న్యూస్ ఛానల్ అంతా స్పాయిల్ చేస్తారు. అంతా ఏం చెప్తాం. ఆయన చేసింది కరెక్ట్, ఓన్లీ న్యూస్ చేసే వాళ్ళే తప్పంటావా? ఏమో అక్క అట్లానే అంటున్నాం. ఇద్దరు తప్పు ఉన్నది అంటున్నాం. వాళ్ళు తప్పు ఉందో తెలియదు కానీ మాకు. మీ అభిప్రాయం? అఖిల్ పైల్వాన్ అయితే చేయలేదు అనుకుంటున్నాం. అయితే అఖిల్ పైల్వాన్ అయితే మంచోడు. ఇంటికి వెళ్ళిన వాళ్ళకి అందరికీ అన్నం పెట్టిస్తాడు, మంచిగా ఉంటాడు, అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. అఖిల్ పైల్వాన్ చేయలేదు అనుకుంటున్నాం మేము. అంటే మీతో ఎప్పుడైనా మాట్లాడారా? నార్మల్ మీ అందరితో అఖిల్ మాట్లాడము, తమ్ముడు అని దగ్గర తీసుకోవడం అట్లాంటివి ఏమైనా జరిగాయా? ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. మంచిగా ఉన్నారా, తిన్నారా, మాట్లాడుతూనే ఉంటాడు. ఇక్కడే ఉంటాడు. సో, బోనాలు అప్పుడు మీరు అందరు దాదాపు చాలా వరకు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అందరూ. అవును. అంటే మీరందరూ ఆ న్యూస్ చూడగానే మీరు ఎట్లా అనుకున్నారు మీ అన్న గురించి? షాక్ అయిపోయాం ఫస్ట్. అసలు అది మేము అందరం సంక్రాంతి ఫెస్ట్లో ఇంటి దగ్గర ఉన్నాం. అది ఇన్స్టాలో న్యూస్ వచ్చింది చూడగానే షాక్ అయిపోయినాం అందరం. వినాయక చవితి కానీ బోనాలు కానీ అన్నీ మంచిగా చేస్తాడన్న. కానీ చివరికి ఇలా అసలు స్టన్ అయిపోయినాం అందరం ఒక్కసారికి, యూత్ మొత్తం. బోనాలు అంగరంగ వైభవంగా ఒక జాతర లాగా చేస్తాడు ప్రతి ఇయర్స్. వాళ్ళ డాడీ ఉన్నప్పటి నుండి చేస్తున్నారని మేము కూడా విన్నాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి న్యూస్ అమ్మాయిలకు సంబంధించినటువంటి వ్యభిచారం చేస్తున్నాడు, ఆయన హోటల్లోనే జరుగుతుందని చెప్పేసి పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. సో, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి అని ఎప్పుడైనా మీరు విన్నారా? మేమైతే తినలేదండి. ఆయన వ్యక్తి చాలా మంచి వ్యక్తి. కానీ అలో అంటే అలో అంతే. కానీ ఆయన గురించి నాకు అంత చెడుగా తెలియదు. మంచోడే. ఇప్పటివరకు అయితే ఆయన మీద ఎటువంటి అలిగేషన్ లేదు. ఫస్ట్ టైం మేము న్యూస్ చూసి షాక్ అయినాం. అదే అటువంటిది ఏం లేదండి. పైల్వాన్ అండి మంచి వ్యక్తిగతంగా అయితే మంచి వ్యక్తి అయినా. మాకైతే అలో అంటే అలో బ్రదర్ అనే ఒక విధానంగా బాగా మాట్లాడతాడు. చెడు ఆలోచన అయితే నాకైతే కనవలేదు ఆయన గురించి. అంటే నార్మల్గా ఆయనకి ఈ హోటల్స్ బిజినెస్లు ఉన్నాయని మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? మీకు ఐడియా లేదు. అలా చిన్న ఆయనకు ఉన్నది, రాజు అని యాదవ్, ఆ గౌడ్ ఆయనకు ఉన్నది టిఫిన్ సెంటరు. అక్కడికి వస్తుండే ఆయన. అంతేగాని ఆయన హోటల్స్ కానీ ఈ బిజినెస్ ఉన్నాయి కానీ తెలియదు. మొత్తానికి మంచి వ్యక్తి అనే చెప్పొచ్చా రామ్‌నగర్లో? మంచి వ్యక్తి. అంటే బోనాలు తీయడం వల్ల మంచి వ్యక్తి అని చెప్పొచ్చా? అంటే పర్సనల్గా మనకి ఎవరికి తెలిసి ఉండదు కదా ఎవరి గురించి. బోనాలు చేస్తాడు ఆయన, మంచి కార్యక్రమాలు చేస్తాడు. ఆ విషయం అయితే తెలుసు నాకు. అఖిల్ని చూసినటువంటిది ఉన్నదా, లేకపోతే బోనాలు పెట్టినప్పటి నుండే తెలుసా మీకు అఖిల్? అఖిల్ వాళ్ళ ఫాదర్ మంచి ఫ్రెండ్ మాకు. వాళ్ళ ఫాదర్ నుంచి తర్వాత వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయినాక ఆ పిల్లోడు మంచిగానే చేసుకుండు. ఇంకా ఆయన ఒక యూట్యూబర్ ఫేమస్ అనుకోరాదండి, అంతే. అంతకుమించి ఏం లేదు. యూట్యూబ్ ఫేమస్. ఇప్పుడు మేము తెలిసిన వరకు అంటే కరోనా టైంలో కూడా చాలా వరకు చాలా వ్యక్తులకి ఆయన హెల్ప్ చేశాడు. సో, సంక్షేమ కార్యక్రమాలు అయినా అంటే సామాజిక కార్యక్రమాలు అంటే నార్మల్గా లేని వాళ్ళకైనా ఫుడ్ డొనేట్ చేయడం అవన్నీ ఇచ్చాడు కదా. అవన్నీ మీకు ఐడియా లేదనుకుంటా. మొత్తానికి మీరు అఖిల్ పైల్వాన్ గురించి ఏం చెప్తారు లాస్ట్గా? పిల్లోడు మంచోడే. ఏం జరిగిందో ఏమో వాస్తవాలు ఇంకా వాళ్ళు న్యాయస్థానం ఉంది, పోలీసు వాళ్ళ ద్వారా వాళ్ళే నిర్ణయించాలి అసలు ఏది అసత్యమా సత్యమా అనేది.
బోనాలు వచ్చినప్పుడు వినిపించేది అఖిల్ పైల్వాన్ అనే పేరు మాత్రం వినిపిస్తుంది. కానీ ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఆయన పేరు చాలా వరకు అలచల్ అవుతుంది, ఒక న్యూస్ జరుగుతుంది. సో అమ్మాయిలను తీసుకురావడం, ఇట్లా వ్యభిచారం చేయించడం అనేది జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? అంటే మీరు ఒక లేడీగా మీరేమనుకుంటున్నారు, మీరేం చెప్దాం అనుకుంటున్నారు? మామూలుగా అయితే ఆయన బోనాల పండుగ అది ఇది చేస్తాడండి, బాగానే చేస్తాడు. మరి ఇవన్నీ చేసేదైతే మాకు తెలీదు. అయితే చాలా వరకు ఆయనకు మంచి పేరే ఉంది ఇక్కడ. మరి ఆ లోపల సంగతులు అవి మనకు తెలియదు కదా. వ్యక్తిపరంగా మీకు బాగా తెలుసా, ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడడం అంటే మా ఇంటి దగ్గరే అక్కడ బోనాల పండుగ అట్లా అవుతే వస్తాడు, బాగా అంతా అరేంజ్మెంట్ చేస్తాడు, అవంతా బాగుంటుంది. కానీ ఈ లోపల సంగతులు అంతా మాకు తెలీదు. మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ షాప్ రన్ చేయడం? మేము 25 years అవుతుంది. సేమ్ ఏం చేస్తారు మీ దాంట్లో స్పెషల్గా? అంటే బ్లౌజెస్, ఇంకా పీకో ఫాల్ డ్రెస్సెస్ వర్క్ చేస్తాము, ఎంబ్రాయిడరీ అన్ని. సో మొత్తానికి అంటే అమ్మాయిలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి యూత్కి? ఏం చెప్పాలంటే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలండి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితోటి మోసపోకూడదు. మన జాగ్రత్తలో మనం ఉంటే మనల్ని ఎవరేం చేయలేరు. మీకు ఈ రామ్నగర్లో జరిగేటువంటి బోనాలను చూసే ఉంటారు, బాగా వరకు ఎంజాయ్ చేసే ఉంటారు. అఖిల్ చేసేటువంటి ఎంటర్టైన్మెంట్ మీకు బాగా తెలుసు అనుకుంటా. కానీ ఇప్పుడు ఒక న్యూస్ వస్తుంది కదా, అది ఎంతవరకు వాస్తవం, నిజం? ఆయన మీకు ఐడియా ఉందా? ఫేక్ కూడా ఉండొచ్చు, న్యూస్ ఉండొచ్చు, 100% ఉండొచ్చు. ట్రూ న్యూస్ అనే ఉండొచ్చు, ఏముంటాయి. అంటే కాల్ లిస్టుల ప్రకారంగా చూస్తే అది నిజమే అని చెప్పేసి ఆయన మాట్లాడారని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నారు కదా పోలీసుల ప్రకారంగా చూస్తే. అంటే నాకు తెలిసినంత అంటే ఫాల్స్ న్యూసే ఉండొచ్చు. అంటే మీరు ఎప్పుడైనా మాట్లాడారా ఆయనతో? మాట్లాడినాం, అన్నీ మంచి పర్సన్, అట్లా ఏం లేదు, మంచిగా మాట్లాడతాడు, ఫ్రెండ్లీ పర్సన్. మేము కొన్ని విన్నాము, దందాలు దాదాగిర్లు కూడా చేస్తాడు అని చెప్పేసి విన్నాము. అది ఎంతవరకు నిజం, వాస్తవమేనా? నేనైతే ఎప్పటివరకు వినలేదు ఇప్పటిదాకా. నార్మల్లీ మాట్లాడతాడు, కూల్గా. ఆయనకు బాగా యూత్ ఫాలోయింగ్ ఉంటుంది కదా చాలా వరకు. మీరు ఉంటారా అందులో? మీరు ఒక మెంబరేనా ఆయన దాంట్లో? నార్మల్లీ కలవమంటే కలుస్తాం, అలా ఏం లేదు, అంతే. మా బిజినెస్ వదిలేసి ఇక్కడ పోతామండి. అన్న అయితే మంచోడు, 100% ప్యూర్ హార్టెడ్. బయటికి అంటే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి సో ఆయన బయటికి రాగలే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా? ఉన్నాయి, ఉండొచ్చు, 100% ఉండొచ్చు, 100%. నార్మల్గా ఇప్పుడు రామ్నగర్ బోనాలు అనగానే అఖిల్ పైల్వాన్ గుర్తుకొస్తారు కదా. ఆయన మీద ఇప్పుడు ఒక కేసు జరుగుతుంది. అంటే యూత్ బాగా అట్రాక్ట్ చేస్తారు జనాలని. అంటే ఐ మీన్ మీలాంటి యూత్ ఎక్కువ ఆయనకి బాగా ఫ్యాన్స్ ఎక్కువ ఫాలోయింగ్ చేస్తూ ఉంటారు కదా. సో ఆయన మీద మీ ఉద్దేశం ఏంటి? మీ అన్నకు అట్లా జరిగింది కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? अच्छे अखिल पहलवान ना कर रहे बोल तो पब्लिक के वास्ते कर रहे, शो ऑफ उनका कुछ भी नहीं है. अब अच्छे के लिए कर रहे हैं ना, अपनी फैन फॉलोइंग तो बढ़ाने के वास्ते नहीं, हर साल करते रहते. और जो उनके जहाँ तक उनके बारे में मालूम है वहाँ तक बोल रहा हूँ मैं भी. अब अखिल पहलवान है ना अच्छे, यहाँ पे पूरा हर ईयर को ईयर करते रहते, गुज्जी फेस्टिवल पूरा डीजे वे लाइटा वे लगाते करते. बस इतना ही उनके बारे में इतना मालूम, जितना मालूम उतना बोल रहा हूँ. నార్మల్గా పేరు విన్నావా? అఖిల్ పేరు విన్నావా? నేను విన్నాను కానీ చూడలేదు మనిషిని. ఓన్లీ బ్యానర్స్ చూసావా, మనిషిని చూడలే? మనిషిని చూడలేదు ఎప్పుడు కూడా. ఆయన గురించి మీకు వేరే వాళ్ళు ఎట్లా చెప్తారు చెప్పు? అఖిల్ గురించి ఎలా చెప్పారు మీకు? మా దగ్గర అయితే ఎవరు ఏం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే చిన్నవాళ్ళ గురించి అయితే 10 మాటలు 10 రకాలు చెప్తారు. ఆయన ఏరియాలో పెద్ద మనిషి అనుకుంటా, అందుకే ఆయన గురించి ఎవరు చెప్పలే. సో మొత్తానికి మీ అభిప్రాయంలో అఖిల్ గురించి ఏం చెప్తారు మొత్తానికి? ఇక్కడైతే రామ్నగర్లో అయితే మంచి వ్యక్తిగా అనిపించిందమ్మా. మాకైతే మంచి మాటలు మాట్లాడు, పిల్లలతో కూడా బాగానే మాట్లాడతాడు, చేస్తాడు ఆయన. ఆ సంగతి అయితే నాకు తెలియదమ్మా. అది అయితే ఇక్కడైతే మంచిగా చేస్తాడమ్మా. బోనాలు బాగానే చేస్తాడు, కానీ ఆ సంగతి అయితే నాకు తెలియదమ్మా. సంగతులు అయితే అంతే సంగతి మరి నాది. అఖిల్ పేరు మంచోడే, రామ్నగర్లో అయితే చాలా మంచి వ్యక్తే. ఇంత మంచిగా అమ్మవారి పేరు చెప్పుకొని జాతర జరిపేటువంటి వ్యక్తి ఇప్పుడు అమ్మాయిల విషయంలో వ్యభిచారాలు చేపిస్తున్నాడు అని అంటే అది ఎంతవరకు నిజం? అంటే మీ రామ్నగర్కి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మీకు తెలిసింది ఏం చెప్తారు మీ మాటల్లో? ఎవరైనా తప్పు కదమ్మా, అది ఎవరైనా తప్పే. ఆయన చేసింది కూడా తప్పే అంటారా? ఇప్పుడు తప్పే, ఎవరైనా చేయని తప్పే. ఇంకేం చెప్తారు? మీకు ఏం తెలుసు అఖిల్ గురించి? ఎప్పుడైనా ఎవరైనా మంచిగా చెప్పిరా చెడ్డనే చెప్పిరా? మనకి ఏం తెలియదమ్మా. మేము జిగిర్ల మన కార్బార్ బల్ల మనం బల్ల అంతే.
బోనాలు అనగానే మెయిన్గా గుర్తుకొచ్చేది సో హైదరాబాద్ మొత్తంలో రామ్నగర్ అంటే అఖిల్ పైల్వాన్ అంటేనే బోనాలు అంటేనే అఖిల్ పైల్వాన్గా తీసుకుంటాము. సో అలాంటి వ్యక్తి ఈరోజు న్యూస్లో అమ్మాయిలను తీసుకెళ్ళి వ్యభిచారం చేయించడం జరుగుతుంది. సో అది ఎంతవరకు నిజమో, అంటే అఖిల్ అలాంటి వ్యక్తేనా మీకు తెలిసినంతవరకు? కాదు, అఖిల్ చాలా మంచివాడు. అతను ఇక్కడ ఈ ఏరియాలో చాలా మంచి మంచి పనులు చాలా చేస్తాడు. సోషల్ వెల్ఫేర్ వర్క్స్ చాలా చేస్తాడు అతను. ఇంకో విషయం ఏంటంటే బోనాలకు చాలా హైలైట్ చేస్తాడు. బోనాలనే కాదు, పరమత సహనం అనేది అతను బాగా అలవర్చుకున్నాడు. అందరితో చక్కగా ఉంటాడు. ప్రతి ఇంటికి ఒక కొడుకులాగా ఉంటాడు. అతనిలోని సామరస్యం అయితే మాకు నచ్చుతుంది. ఎవరు కనిపించినా కూడా అక్క, అమ్మ, పిన్ని, ఆంటీ ఎవరితోనైనా కలుపుగోలుగా ఉంటాడు. వాళ్ళ డాడీ వాళ్ళు కూడా తెలుసా? వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు కూడా తెలుసు, కానీ వాళ్ళతో అంత పరిచయం లేదు. అంటే ఇక్కడ బోనాలు తీసేటప్పుడు మీ ఏరియాలోనే ఇక్కడే పెడతారు కదా, సో అంటే అప్పుడు ఏమైనా మీతో మాట్లాడుతూ ఉంటారా? అంత లేదమ్మా, అంత కనెక్షన్. కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు తెలిసినంత మట్టుకైతే. అతను కూడా చాలా ఫ్రీగా ఉండేవాడు, అందరితో కలిసి తిరిగేవాడు, అందరిలో ఒక వ్యక్తిలాగా కలిసి ఉండేవాడు. అంటే ఇప్పుడు వచ్చేటువంటి న్యూస్ గురించి అంటే మనం దాన్ని ఆ న్యూస్ని ఎలా తీసుకోవాలి మరి? అది రాంగ్ డెసిజన్ అమ్మా, తప్పది. అతను అలాంటి వాడు కాదు. ఇప్పుడు అతనితో తిరిగే వాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్కసారి ఆయన ఫోన్ వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తాడు. అంటే పిల్లల అనుచరులు ఉంటారు కదా, ఇది దగ్గర అన్న ఈ ఫోన్లో ఏమైనా అవసరం ఉంటే నువ్వు కొద్దిసేపు మాట్లాడుకుంటా అన్న అంటే ఇచ్చేస్తాడు. అట్లాంటి చిల్లర పనులు చేసేది ఉంటే అతను ఇస్తాడా? ఇవ్వడు కదా. మాకు తెలిసినంత మట్టుకైతే అఖిల్ అలాంటి వాడు కాదు, చాలా మంచి వ్యక్తి. అంటే దాదాపుగా చాలా వరకు ఆయన అమ్మవారు భక్తుడు. సో అమ్మవారిని బాగా పూజించి ఇంటి దగ్గర ఉన్నటువంటి ముత్యాల దేవాలయం అనుకుంటా, ఆ అమ్మవారిని ముత్యాలమ్మను అక్కడి నుండి తీసుకొచ్చి ఈ రామ్నగర్లో అంత ప్రత్యేకంగా వాళ్ళ డాడీ తర్వాత తను తీసుకొని ఆ బాధ్యతలు చేపట్టి అంత అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి బోనాల జాతరలో ఇప్పుడు ఆయనకు ఒక మైనస్ అయిందని చెప్పొచ్చు కదా, దాని గురించి ఏం చెప్తారు మీరు? నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు అనుకుంటారా? ఈ ఇయర్ మళ్ళీ బోనాలు అది వాళ్ళ విషయం, దానికి నేనేం చెప్పలేను. చేస్తాడు, అమ్మవారి దయవల్లనైతే ప్రతి సంవత్సరం చేస్తున్నాడు, ఇక ముందు కూడా అలానే చేస్తాడు. చెడ్డవాడు కాడు కాబట్టి ఆయన ఎంత మంచి పనులు చేసేవాడు కాబట్టి అతనికి దేవుడు ఎప్పుడు మంచిగా చేస్తాడు. ఆ మంచితనంతోనే అతన్ని ముందుకు తీసుకొస్తుంది అమ్మవారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి యూత్ను కూడా తీసుకున్నా కూడా దాదాపుగా చాలా వరకు ఏం చెప్తున్నారంటే అఖిల్ పైల్వాన్ మీద వచ్చేటువంటి వార్త ఫేక్ మాత్రమే, అంటే ఫేక్ న్యూస్ మాత్రమే సో అని చెప్పేసి దాదాపుగా గట్టిగా చెప్తున్నారు. సో అది మొత్తానికి ఆయనే జైల్లో ఉన్నాడు కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో అది రిమైండ్లో ఉన్నాడు. తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అసలు నిజాలు ఏంటనేది చెప్పేసి ఒకసారి అప్పుడు అఖిల్ పైల్వాన్ వారి మాటలైనా కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ తరపున కూడా మనం అడిగి తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.